పంచగ్రహ కూటమి. మనకు మొన్నటిదాకా షష్టగ్రహ కూటమి జరిగింది. ఇప్పుడు పంచగ్రహ కూటమి వస్తుంది. మార్చి 14వ తేదీన మనకందరికీ కూడా షష్టగ్రహ కూటమి ప్రారంభమైన తర్వాత ఏప్రిల్ 14 నుంచి మనకి 2025వ సంవత్సరంలో ఈ పంచగ్రహ కూటమి వస్తుంది. బుధ, శుక్ర, రాహు, శని ఈ గ్రహాలు 4 మీనరాశిలో ఉండడం, మీనరాశిలో ఉన్నటువంటి రవిగ్రహం మేషరాశిలోకి వెళ్ళిపోవడం, అలాగే ఈ యొక్క కేతువు మనకి కన్యారాశిలో ఉండడం, ఈ గ్రహ సంపుటి వల్ల మనకి 5 గ్రహాలు ఒకే రాశిలో లేకపోయినప్పటికీ ఒకే కక్షలో ఉండడం వల్ల మనకి ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. కాబట్టి మనకి ఇది మే 14వ తేదీ వరకు ఈ విధంగా మనకి ఈ లక్షణాలన్నీ కూడా ఉన్నప్పటికీ ఆ గురు దృష్టి ఉన్నదా లేదా, మరి గురు మిగతా గ్రహాల సంచారం వలన ఈ పంచగ్రహ కూటముల యొక్క ప్రభావాలు అప్స్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయో మనం చూడాలి. ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏమవుతుందని మనం చూసాం. ప్రపంచంలో పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి, సప్తమ గ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి ఇలాగా 1962వ సంవత్సరంలో ఫిబ్రవరి 4న అష్టగ్రహ కూటమి వచ్చింది మనకు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో. మరి అదేవిధంగా అరిష్టాలు అన్నీ జరుగుతాయని చెప్పారు. అంటే అరిష్టాలు అంటే మనం ఎలా ఊహిస్తామంటే మనకి ఏవో భూకంపాలు వచ్చేస్తాయి, కేవలం ఆ కోణంలోనే మనం ఆలోచిస్తాం. పంచగ్రహ కూటమి అలా చేయదు. నకిలీగాళ్ళు విజృంభిస్తారు. ఇదంతా బుధుడు 5 కమ్యూనికేషన్కి సంబంధించినటువంటిది. అంటే ఏమాత్రం జ్యోతిషం రానటువంటి వాళ్ళు వచ్చి జ్యోతిషం చెప్పడం, అలాగే ఏమాత్రము పాఠాలు రానటువంటి వాళ్ళు వచ్చి పాఠాల్లో ప్రైవేట్ కార్పొరేట్ కాలేజెస్లో చెప్పడం, ఏమాత్రం వైద్య శాస్త్రం తెలియనటువంటి వాడంతా వచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్లుగా వైద్యాలు చేయడం. ఉదాహరణకు ఇప్పుడు ఉన్నటువంటి ఎంబీబీఎస్ స్టూడెంట్స్, మా స్టూడెంట్స్ మేము అబ్జర్వ్ చేస్తుంటాం, నాణ్యత తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. గతంలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్కి ఉన్నటువంటి నాలెడ్జ్ మనం ఇప్పుడు మన ఫ్రెషర్స్కి ఉందా అంటే మెడికల్ షాప్, సీనియర్ మెడికల్ షాప్ ఓనర్ని అడిగి వీళ్ళు మందులు రాయడం మనం చూస్తూ ఉంటాం. అలాగే ఒకానొక సమయంలో ఇంజనీరింగ్ చదివినటువంటి స్టూడెంట్స్ ఇప్పుడున్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి సేమ్ ఉంటుందా? మరి బ్రిడ్జెస్ కట్టేటప్పుడు ఎందుకు కొలాప్స్ అవుతున్నాయి బ్రిడ్జెస్? ఇవి అంతా సొంతంగా వీళ్ళు మరి ఈ డిజైన్లన్నీ గీయగలుగుతున్నారా ఇంజనీరింగ్ డిజైన్లో అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మనం చూస్తున్నాం. సబ్జెక్ట్ లేదు, ఇంటర్వ్యూస్ ఎలా వెళ్తున్నారండి? డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూస్ లేవు. కరోనా టైంలో ఫేస్ ఒకటిది, మాటలు ఒకటిది. ఈ యొక్క ఇంటర్వ్యూస్ అన్నీ కూడా ఇప్పటికి కూడా అలాగే మనకి జాబ్స్లో సాఫ్ట్వేర్ జాబులు జరుగుతున్నాయి. మరి అటువంటివి అలా జరుగుతాయని, అలాంటి ఇంటర్వ్యూస్, ఫేక్ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చేసేవాళ్ళకి తెలుసు, కంపెనీస్కి తెలుసు, వెళ్ళేవాడికి తెలుసు. ఇదే పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం. అయితే ముఖ్యంగా ఈ యొక్క శుక్రగ్రహం మనకి మీనరాశిలో ఉండడం, రాహుగ్రహం మరి మీనరాశిలో ఉండడం వల్ల ఈ జ్యోతిష శాస్త్రానికి ఈ యొక్క శుక్రుడి ఆధిపత్యం వల్ల ఏమవుతుందంటే జూనియర్ వేరే వేరే వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, కనీసం పరిశోధన లేనటువంటి వాళ్ళు, కనీసం గురు పరంపర లేనటువంటి జ్యోతిష్కులు బయలుదేరిపోతారు బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం అన్నట్టు. అండ్ దీస్ పీపుల్ దే విల్ డిక్టేట్ ఈ రాశిలాగా ఆ రాశిలాగా. చదువుకునే స్టూడెంట్స్ని చదువుకోకుండా గోళ్ళ చుట్టూ తిరగమండం, చెట్ల చుట్టూ తిరగమండం అండ్ కాపీలు కొట్టి. ఇప్పుడు చూడండి, ఐఎమ్ గివింగ్ యూ ఎ ఛాలెంజ్. దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో ఇన్ ద ఎంటైర్ స్పిరిచువల్ ఫీల్డ్, ఇన్ ద తెలుగు ఫీల్డ్ దిస్ ఇయర్. పంచగ్రహ కూటమి మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి చూడండి, మొత్తం ప్రతి ఛానల్, యూజ్లెస్ ఛానల్స్ కూడా ప్రతి ఛానల్ ఈ వీడియోలు వస్తారో చూడండి. ప్రతి యూజ్లెస్ ఫెలో, జ్యోతిష్కుడు ముసుగులో ఉన్నటువంటి అరటిపళ్ళు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి అసలు సంబంధం లేదన్నమాట. గురు పరంపర లేదు. హూ ఆర్ యువర్ గురు, హూ ఈజ్ యువర్ గురు అంటే చెప్పేవాళ్ళు లేడు. అటువంటి వాళ్ళ వీడియోస్ వస్తాయి చూడండి. సో షష్టగ్రహ కూటమైన అష్టగ్రహ కూటమి ఎప్పుడో రాబోయేది. మనం
సేమ్ ప్లాన్ మీద డిఫరెంట్ సోలార్ సిస్టమ్స్ మీద మనం విడుదల చేస్తాం. వెలాసిటీ చెప్పండి రా మొగుడా అని మనం ఇచ్చాం. ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను. వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ జూపిటర్, వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ మార్స్, నిరియాన్ ప్లానెటరీ డిగ్రీస్ అని హింట్స్ కూడా ఇస్తున్నాను. ఈ వెలాసిటీకి యూనిట్స్ చెప్పండి రా, మ్యాగ్నిట్యూడ్స్ నేను చెప్తానంటున్నాను. యూనిట్సే చెప్పను. నువ్వు జ్యోతిష్యం ఎలా చెప్తావు, ఏ బేస్తో చెప్తావు నువ్వు? ఇప్పుడు నీకు గురు మహాదశ నడుస్తుందయా, గురు మహాదశలో కుజుడు జరుగుతున్నాడు, విదస గురుల్లో కుజుడు నడుస్తున్నాడు. నీకు గురుడు స్పీడ్ ఎంతో తెలియదు, దాని యూనిట్స్ దాని దేంతో కొలుస్తారో తెలియదు. కుజుడు స్పీడ్ ఎంతో తెలియదు, కుజుడిని దేంతో కొలుస్తారో తెలియదు. నువ్వు జ్యోతిషం ప్రెడిక్షన్స్ ఎలా చెప్పించుకున్నావు? బుద్ధి లేని ప్రజలు ఎలా వింటున్నారు? ఇది మళ్ళీ మాకు కలగలేదండి, రాజులకి మాకు ఫలితాలు రాలేదంటే చదువు రానోడి దగ్గరికి వెళ్ళి చదువు చెప్పండి, మ్యాథ్స్ రానోడి దగ్గరికి వెళ్ళి మ్యాథ్స్ చెప్పండి, నీకేమొస్తుంది? ఇదే పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం అనమాట ఇప్పుడు జరగబోయేది. అది అంతేగాని భూకంపాలు వచ్చేస్తాయి, ఏం నాటకాలు దొప్పుతున్నారా ప్రతి ఒక్కడు, ప్రతి జ్యోతిష్కుడు? భూకంపాలు వచ్చేస్తాయి, కలియుగాంతం అయిపోద్ది, మొత్తం ప్రపంచం అంతా అస్తవ్యస్తం అయిపోద్ది, అష్టగ్రహ కూటమి. ఏం ఎందుకు అవ్వలేదు మరి? అడిగేవాళ్ళు లేడనా? ప్రజలు చూసేవాళ్ళు చూస్తున్నారనా? సో ద ఫేక్ ఆస్ట్రాలజర్స్, ఫేక్ నాలెడ్జ్, ద ఒరిజినల్ నాలెడ్జ్ విల్ బి హైజాక్డ్. చెప్పడం చేత కానీ చవటాలు చెబుతారన్నమాట. సో ఛానల్స్ కూడా ఎక్కువైపోయి, వీడియోలు ఎక్కువైపోయి చెప్పేటటువంటి వాళ్ళు అంతా కూడా సబ్ స్టాండర్డ్ స్టఫ్ వస్తుంటే, మీకు వివేకం ఉన్నటువంటి వాళ్ళు, చదువు ఉన్నటువంటి వాళ్ళు, చెప్పేటటువంటి వాళ్ళు అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళు ఎలా వస్తారు? వాళ్ళు రారు కదా, ఛానల్స్కి రారు. సో వీళ్ళు బిజీగా అయిపోతే దే విల్ డిస్గైజ్ దెమ్సెల్వ్స్. దే విల్ ఎలా ఉంటుందంటే వాళ్ళు పండితుల ముసుగులో ఉంటారనమాట. కాబట్టి ఇటువంటి వాళ్ళ ప్రయోజనం, ఇటువంటి వాళ్ళ వల్ల మనకి ప్రజలకందరికీ కూడా హౌ కెన్ దే డైరెక్ట్ యూ? ఇలాంటివి జరుగుతాయి పంచగ్రహ కూటంలో. పతివ్రతల రూపంలో పతితలు, వ్యాపారస్తుల రూపంలో చోరుగాళ్ళు. అంటే అది వ్యాపారం అంటే ఒక పద్ధతి ఉంటుంది. ఆడెవడో రాజస్థాన్ నుంచి ఐపీ పెట్టేస్తాడు, మార్వాడి బిజినెస్ చాలా బాగుంటుందండి. మార్వాడి ఏం తెలుసురా నీకు? మార్వాడి బిజినెస్ బాగుంటుందండి. నీకు ఎంతమంది మార్వాడీలు తెలుసు? నాకు ఐ ఐ ఐ విజిటెడ్ ఆల్ ద గుజరాత్ అండ్ రాజస్థాన్. అందులో ఒక 10% మనం తీసుకుంటే అక్కడ ఐపీలు పెట్టేసి వచ్చి ఇక్కడ బిజినెస్ పెడతారు. ఇక్కడ మంచి నీట్గా ఇచ్చేస్తాడు. ఇక్కడే పుట్టినటువంటి తెలుగువాడి వీడికి బిజినెస్ చేయడం చేత కాదు. వయసులో ఎలా చేసేవారండి వ్యాపారం? కౌంట్లు ఎక్కడుంది మరి? ఎందుకు కౌంట్లు మరి ఈ వ్యాపారాల ముందు, ఈ మార్వాడీల ముందు ఎందుకు నిలబడలేకపోతున్నారు? జనమంతా కూడా మేము చెప్పిన స్పీచ్లు మాకే చెప్తారా మీరు? కామెంట్ పెట్టే కొంతమంది ఎదవలు. ఎవరిని అడగాలరా మీరు? మీకు దమ్ముంటే ఫేక్ ఆస్ట్రాలజర్స్ వాళ్ళని అడగండి. జ్ఞానం లేనటువంటి వాళ్ళకి మీరు సలహాలు ఇవ్వండి. పండితులకి రాముడు చచ్చిపోయాడు అంటాడు ఒకడు, రాముడు మనిషి అంటాడు ఒకడు, రాముడు మాంసం తిన్నాడు అంటాడు ఒకడు, రాముడు చచ్చిపోయాడు కాబట్టి జై చెప్పని జోహార్ చెప్తావు అంటాడు ఒకడు. పోరంబోక నాకు కూడా కల్లారా, ఇదిరా మీరు చెప్పేది? అంటే పండితులు చెప్తుంటే మీరేమో ఇదని చెప్పి ఇతర మతస్థులు ఇది చెప్తారా మీరు? రాముడు చచ్చిపోయాడురా ఒకడు చెప్తాడు, రామలింగేశ్వర స్వామి గుడి రాముడు ప్రతిష్ఠ చేయలేదని. హౌ డేర్ యూ బ్లడీ ఫెలో! పురాణాలు శాస్త్రాలు చెప్తున్న పనికి మాలని ఇన్కార్పొరేటెడ్ పుస్తకాలు తీసుకొచ్చి 4 ఇంగ్లీష్ మొక్కలు నేర్చుకుని తెలుగు మీడియం స్కూళ్ళలో చదివి సిగ్గులేదు నీకు? ఇంగ్లీష్ నేర్చుకుని రామలింగేశ్వర స్వామి గుడి రాముడు కట్టలేదు, ఒక 1000 సంవత్సరాలు అయ్యి ఉంటదేమో. ఇలాంటి వాళ్ళ మీరు దేశాన్ని ముందుకు తీసుకెళ్లేదు? గైడ్ చేస్తారా? గురువులా మీరు? పండితులా మీరు? రాముడు నీకులాగా మనిషా, నాకులాగా మనిషా? రాముడు తారక రాముడు. రాముడు మంత్రము, రాముడి కంటే ముందు తారక మంత్రం ఉంది. రాము పుట్టక ముందు నుంచి రామ మంత్రం ఉంది. కృష్ణుడు చచ్చిపోయాడా? కృష్ణుడి శవానికి పాండవులు వచ్చేసి చూసారా, నువ్వు చూసావా? 7 రోజులు కుళ్ళిపోయిందా కృష్ణుడి శవం? పాండవులు వచ్చి, అర్జునుడు వచ్చి అంత్యక్రియలు చేశారా? అక్కడ చూసావా నువ్వు? అసలు బెల్ తీర్థం అని సోమనాథ్ క్షేత్రంలో ఏమనంటుందో బోర్డు అక్కడ, ద లార్డ్ కృష్ణ హ్యాస్ సెంట్ హిస్ పవర్ ఇంటూ ద పృథ్వీ వసుంధర అండ్ హీ హ్యాడ్ గాన్ టు హిస్ అబోర్డ్ అని ఉంటుంది. హీ హ్యాడ్ డిసపియర్డ్. ఇది చెప్పాల్సిన విధానం. మెటాఫిజిక్స్ అని చెప్పకుండా, రామతత్వాన్ని చెప్పకుండా, కృష్ణ తత్వాన్ని చెప్పకుండా నువ్వు రాముడు చచ్చిపోయాడు, రాముడు మనిషి, కృష్ణుడు 16,000 గోపికలతో రొమాన్స్ చేస్తున్నాడు నీలాగా అనుకున్నావా దేవుడంటే? వాట్ ఈస్ గాడ్?
గాడ్ ఈజ్ ఆల్ పెర్వేడింగ్, ఆల్ పవర్ఫుల్, ఓమ్నిసెంట్, ఓమ్నిపటెంట్, ఓమ్ని ప్రజెంట్. ఇదిరా దేవుడు అంటే. దేవుడికి 2 చేతులు, 2 కాళ్ళు ఉంటాయి, 2 కళ్ళు ఉంటాయి. వాట్ ఈజ్ ఆల్ దిస్ నాన్ సెన్స్? అలాగే జ్యోతిష్యం ఎన్ని గ్రహాలు ఉంటాయో తెలియదు, ఏ ప్లేన్ మీద ఉంటాయో తెలియదు. సోలార్ సిస్టమ్ ఒకళ్ళు చెప్తారు ఏంటి, ఒకడు ఏంటిది తాంత్రిక జ్యోతిష్యం అని ఒకళ్ళు చెప్తారు, క్వాంటమ్ జ్యోతిష్యం అని ఒకళ్ళు చెప్తారు. ఎక్కడ చూసాను నేను, చాలా డిగ్గింగ్ చేశాను నేను. డిగ్గింగ్ చేస్తే ఉన్నాయి 9 గ్రహాలు ఉన్నాయి, 12 రాశులే ఉన్నాయి, అండ్ 12 ఈ యొక్క 27 నక్షత్రాలు అయ్యే ఉంటాయి. మరి ఫేక్ గాళ్ళు చెప్తారు అవన్నీ. ఫేక్ గాళ్ళని అడగమమ్మా, ఫేక్ గాళ్ళని అడగండి. అరే ఫేకు తాంత్రిక జ్యోతిష్యం ఎందుకు చెప్తున్నావురా నువ్వు, తాంత్రికం అంటే ఏంట్రా అని అడగండి. ఇలాంటివన్నీ కూడా విజృంభిస్తాయి. క్వాంటమ్ ఫిజిక్స్ ఇస్ డిఫరెంట్. క్వాంటమ్ పేరు పెట్టుకుని క్వాంటా, ద ప్యాకెట్స్ ఆఫ్ ద క్వాంటా, ఎనర్జీ ప్యాకెట్స్, అవన్నీ డిఫరెంట్. ఇట్ ఈస్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సైన్స్ స్టూడెంట్, నాట్ ద డ్యూటీ ఆఫ్ ద ఆస్ట్రాలజర్స్. అండర్స్టాండ్? కాబట్టి ఆస్ట్రాలజర్స్ అంతా కూడా వీళ్ళు ఏదో సిగ్గు లేదు, పుస్తకాలు చూస్తానే కానీ చెప్పలేరు. ఆడ రాసిన పంచాంగం ఈడేమో రోహిణి ఇప్పుడు వెళ్ళిపోతే 3 గంటల 48 అంటాడు, ఇంకో పంచాంగంతో 1 నిమిషం యాడ్ చేసి 3:49 అంటాడు. అమెరికా వాళ్ళు ఆడెవడో ప్రాబ్లమ్స్ తీసేస్తానని చెప్పేసి వాడు 10 లక్షలు తీసుకుంటాడు. ఒకడు ఇచ్చేగడ, వాడికి బుద్ధి లేదు. ముందు నీ కాన్షియస్నెస్ ఏమైంది నువ్వు తీసుకునేవాడివి? నిజాయితీగా చెప్పేవాడికి 10 రూపాయలు బెటర్ మీరు పంతుళ్ళకి. సాంప్రదాయబద్ధమైనటువంటి పంతుళ్ళు ఈ యొక్క జ్యోతిష్కులు ఎప్పుడూ ఉంటారు. కపట బ్రహ్మల, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళు ఎప్పుడూ ఉంటారు వీళ్ళు కూడా. కాబట్టి వాళ్ళకేం కాదు, వాళ్ళు ఏదో చెప్తారు. గాడిదలు చెప్పుకుంటేనే పోతాయి, కుక్కలు మురుక్కుంటేనే పోతాయి. వినేవాడికి వాడికి లోజర్ ఎవడరా అంటే వీడనమాట. సో ఛానల్స్ లో వచ్చేస్తున్నాయి కదా అని మీరు చూస్తే ప్రజలు, మీరు ప్రతి యూట్యూబ్ లో చూస్తే ఇలాగే నష్టపోతారు. వాడికి వ్యూస్ రావాలి కాబట్టి ఏదో ఒకటి పెడతారు. దమ్ముంటే చెప్పమన్నా అలాగా, కమాన్ చెప్పండి. పంచగ్రహ కూటమికి ఇలా జరుగుతుందని చెప్పండి. నో, యూ కాంట్. ఓపెన్ గా ఉండడం చేత కాదు. ఐ విల్ కమ్ విత్ ద బుక్స్, ఐ విల్ క్వశ్చన్ యూ, ప్రతి ఒక్కడిని. బీ కేర్ఫుల్. మోహన్ పబ్లికేషన్ పుస్తకాలన్నీ పట్టుకొచ్చేస్తా. పుస్తకాల షాప్ మాదే. గొల్లపూడి పబ్లికేషన్ వీరాస్వామి గారు, వాడు నా స్టూడెంట్. వాడు మోహన్ రాంబాబు నా స్టూడెంట్. విజయవాడలో ప్రతి బుక్ పబ్లిషింగ్ హౌస్ అవి చూసి మాకే చెప్తారు కదలు. కామెంట్స్ చెప్పేవాళ్ళు వీళ్ళు అలాంటి వాళ్ళని అడగకుండా శాస్త్రం నేర్చుకోండి. గురు పరంపర ఏది? నీ గురువెవడు? నా గురువు మధుర కృష్ణమూర్తి శాస్త్రి, ప్రపంచ విజేత. చెప్పు నీ గురువెవడు? ఇది. కాబట్టి పంచగ్రహ కూటంలో ప్రభావం ఈయన ఉత్పాతాలు జరిగిపోతాయి, భూకంపాలు జరిగిపోతాయి, ఆకాశంలో ధృవతారాల కింద పడిపోతాయి. ఈ కాదు. కాబట్టి ఈ యొక్క 12 ద్వాదశ రాశుల వారికి ఈ పంచగ్రహ కూటం వలన జరిగేటటువంటి విడివిడిగా మనం తెలుసుకుందాం. తులారాశి. ఈ తులారాశి వారందరికీ కూడా పంచగ్రహ కూటమి సందర్భంగా అక్రమ సంబంధాలు ఉన్న వాళ్ళు సగం మంది వదిలేసుకుంటారనమాట. అలాగే చక్కగా గురుడు బాగుపడిపోతున్నాడు. అందువలన మనకి ఈ తులారాశి వారందరికీ కూడా మృగశుద్ధ దోషం ఏర్పడబోతోంది. అత్తగారులతో యుద్ధాలు, రణభేరీలు ఇవన్నీ కూడా జరుగుతాయి ఆడపడుచులతో. అదేవిధంగా ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యాపారాలు చాలా బాగుంటాయి, ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలు చాలా బాగుంటాయి. అలాగే చిట్ల వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు, అలా షూరిటీలు పెట్టుకుని మీరు ఇస్తారు. ఇల్లు కంటారు, ఇల్లు లేనటువంటి వాళ్ళు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఈ విధంగా అన్ని రకాలుగా కూడా ఈ యొక్క తులారాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. పెళ్లి కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. ఈ యొక్క స్థలాల అన్నిటి విషయంలో కూడా మరి మంచి రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వాళ్ళంతా కూడా ఏమండి మేము భూములు మేము కొనలేకపోతున్నామండి, మాకు మంచి రేట్ రావట్లేదండి అని, మేము అమ్ముకోవాలండి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా మీరు అమ్ముకోవడం జరుగుతుంది. ఏమండి 2 ముక్కలే చెప్పారండి అని అంటే, నీ వ్యక్తిగత జాతకం నువ్వు చూడు. మీ వ్యక్తిగత జాతకం ఫ్రీగా మేము చెప్తాం. పెసనార వేషాలు వేయొద్దు, పేదవాళ్ళకి సేవలు చేయాలి. నాన్ ప్రాఫిటబుల్ బేసిస్తో మీరు చక్కగా మేము జాతకాలు చెప్తాం. ఓవర్ స్మార్ట్ వ్యవహారాలు, అతి తెలివితేటలు నా దగ్గర ప్రదర్శించకుండా
జాగ్రత్తగా కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేటటువంటి ఈ యొక్క రాశి ఫలాలు ద్వారా మీ వ్యక్తిగత జాతకాలు ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో మేము సేవ చేయడానికి రెడీ, బట్ డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాట్సాప్లో మీరు చక్కగా మేము యొక్క డీటెయిల్స్ అన్నీ పెట్టండి, మేము కాల్ చేస్తాం మీకు. అండ్ ఫోన్ నెంబర్ ఇచ్చాం కదా అని పనికిమాలిన వాళ్ళు రాత్రి తాగుతూ మీరు రాత్రి 1 గంటలకి 12 గంటలకి ఫోన్ చేస్తే మీకు జాతకాలు చూసామండి వీడియో అంటే తప్పు కదా. టాటా తీసేస్తానన్నమాట. మళ్ళీ అందులో మొహోటం లేదు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి చక్కగా మీకు ఈ యొక్క గురు బలం అధికంగా అయిపోయింది. మరి ఆటోమేటిక్గా ప్యారలల్గా శుక్రుడు డౌన్ అయిపోతాడు. శుక్ర జపం చేయండి, శుక్ర స్తోత్రాలు చదవండి, శుక్రుడికి కిలోంపావు ఈ యొక్క బొబ్బర్లని చక్కగా మీరు ఏం చేయాలి, తెలుపు రంగు వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణికి శుక్రవారం నాడు దానం చేయాలి. అలాగే దశమహావిచ్చల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క అమ్మవారు చక్కగా ఇంట్లోనే మీరు ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయ ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మి నమః అంటూ మీరు జగన్మాత అయినటువంటి ఆ మహాలక్ష్మి అమ్మవారి పాదపద్మాలకు మీరు కుంకుమతో పూజ చేయండి. తప్పకుండా మీ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కరింపబడతాయి. శుభమస్తు.